Hello everyone, welcome to our channel. In the yesterday's video, we have learnt about cost of living index numbers, or it is also called as consumer price index numbers. So, today we are going to see uses of cost of living index numbers. A cost of living index numbers యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాం. First use, cost of living index numbers indicate whether the real wages are rising or falling. In other words, they are used for calculating the real wages and to determine the change in the purchasing power of money. ఇది అనేది ఏం చెప్తుందంట అంటే వెదర్ ద రియల్ వేజెస్ ఆర్ రైజింగ్ ఆర్ ఫాలింగ్. రియల్ ఇన్కమ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా. ఇక్కడ వేజ్ అంటే శాలరీ, వేజ్ అంటే మనీ. ఆ ఇన్కమ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చెప్తుందంట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద రియల్ వేజెస్ అండ్ టు డిటర్మైన్ ది చేంజ్ ఇన్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీలో ఏమైనా చేంజెస్ వస్తుందా అనేది చెప్పేదే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్ యొక్క ఫస్ట్ యూజ్. మనం నిన్న నేర్చుకున్నాం కదా, మొన్న ఒక డీఫ్లేటింగ్ గురించి నేర్చుకున్నప్పుడు పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ది ప్రైస్ ఇండెక్స్ అని ఒకటి నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్. అంటే పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్. మనం ఎలా రాస్తాము? కాస్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అయితే పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్. ఇలా రాస్తాం కదా, మీరు నేర్చుకొనే ఉంటారు మీ 10th క్లాస్లో కానీ ఇంటర్లో. ఇలా రాస్తాం కదా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అయితే. డైరెక్ట్లీ ప్రపోర్షన్ అయితే ఇలా 1 రెసిప్రోకల్గా నోట్ చేయకుండా ఇక్కడే నోట్ చేస్తాం. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్స్ అంటే బతకడానికి కావాల్సిన నిధులు కానీ ఖర్చు కానీ పెరిగినప్పుడు పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గుతుంది. ఇఫ్ దిస్ ఇంక్రీజెస్, దిస్ డిక్రీజెస్. ఇఫ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఇంక్రీజెస్, దెన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నంబర్ డిక్రీజెస్. అట్లా ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గడం, ఇంకొకటి పెరిగితే ఇంకొకటి తగ్గడం, దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అని అంటారు. అండ్ ఇక్కడ మనం డీఫ్లేటింగ్లో రియల్ వేజ్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం? మనీ వేజెస్ బై ప్రైస్ ఇండెక్స్ ఇంటూ 100. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్కి వచ్చేసరికి రియల్ వేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ వేజెస్ బై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ ఇంటూ 100. సో ఇక్కడ మీకు ఒకటి అర్థమయ్యే ఉంటుంది, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది అనుకోండి, అంటే మనకి బతకడానికి కావాల్సిన ఖర్చు పెరిగితే మనం ఏం చేస్తాం? ఏదైతే నిధులు ఏవైతే ఉంటాయో అవి ఫుల్గా కొనుక్కోకుండా హాఫ్ ఆఫ్ క్వాంటిటీ కొనుక్కుంటాం. 1 kg కొనుక్కునే దగ్గర ½ kg కొనుక్కుంటాం అలా. సో పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్. అండ్ ద సెకండ్ యూజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ cost of living indices are used for the regulation of DA or to grant of bonus to the workers so as to enable them to meet the increased cost of living. ఇక్కడ ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు వర్కర్స్ అనే వాళ్ళు ఫ్యాక్టరీస్లలో వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది 10,000 ఉందనుకోండి, మంత్కి 10,000 వాళ్ళకి వస్తుంది. కానీ వాళ్ళకి కావాల్సిన ఖర్చు అనేది దానికంటే ఎక్కువ ఉందనుకోండి, 10,000 కంటే ఎక్కువ ఉంది. అయితే వీళ్ళకి వచ్చే ఇన్కమ్కి వాళ్ళు సరిపోదు కదా, ఆ మనీ అనేది సరిపోదు. ఖర్చు అనేది బతకడానికి కావాల్సిన ఖర్చు అనేది అబౌట్ 10,000 ఉంది, కానీ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మాత్రం 10,000. అది ఎలా సరిపోతుంది? సో వాళ్ళు ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్కి వాళ్ళకి బతకడానికి కావాల్సిన ఖర్చు సరిపోవడానికి ఇక్కడ వాళ్ళ యొక్క ఈ వర్కర్స్ ఎక్కడైతే వర్క్ చేస్తారో వాళ్ళకి బోనస్ ఎలా ఇస్తారు? ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ద్వారా
ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని చూస్ చేసుకొని వాళ్ళకి బోనస్ అనేది ఇస్తారు. సో ద వర్కర్ హ్యాస్ టు మీట్ ద ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. వాళ్ళకి బతకడానికి కావాల్సిన ఖర్చు అనేది వాళ్ళు భరించగలిగేటట్టు, వాళ్ళకి ఈ అన్ని నీడ్స్ ఉండేటట్టు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని యూస్ చేసుకొని వాళ్ళకి బోనసెస్ కానీ ఇస్తారన్నమాట. అంటే వాళ్ళ వేజెస్ని పెంచడము, లేదంటే ఇన్సూరెన్స్ లాగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ శాలరీలో ఒక 10% పెంచడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. అండ్ థర్డ్ యూస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ వైడ్లీ ఇన్ వేజ్ నెగోషియేషన్. వేజ్ అంటే ఇప్పుడే చెప్పాను, శాలరీ లేదా ఇన్కమ్. దీంట్లో నెగోషియేషన్ అంటే మాట్లాడుకోవడం అనమాట. ఇప్పుడు మనం సపోజ్ కూరగాయలకి వెళ్తాం. సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, కూరగాయలకి వెళ్ళినప్పుడు వాళ్ళు టమాటోస్ 1 kg 50 రూపీస్ అన్నారు అనుకోండి, మన మమ్మీ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏమడుగుతారు, 30 రూపీస్కి కేజీ ఇవ్వండి, 20 రూపీస్కి కేజీ ఇవ్వండి అని అడుగుతాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, మాకు శాలరీ పెంచండి. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ కూడా వైడ్లీ యూజ్డ్ ఇన్ వేజ్ నెగోషియేషన్. ఆ వేజ్ నెగోషియేషన్కి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్, దీస్ ఇండెక్స్ నెంబర్స్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ అనలైజింగ్ మార్కెట్స్ ఫర్ పర్టికులర్ కైండ్స్ ఆఫ్ గూడ్స్. ఈ ఇండెక్స్ నెంబర్స్ దేనికి ఉపయోగపడతాయంట, కొన్ని పర్టికులర్ కైండ్స్ ఆఫ్ గూడ్స్ని అనలైజ్ చేయడానికి, వాటి యొక్క మార్కెట్స్ అనలైజ్ చేయడానికి ఇండెక్స్ నెంబర్స్ అనేటివి యూజ్ చేస్తారు. సో ఇవ్వండి 4 యూజెస్. ఫస్ట్ యూజ్ ఏమో రియల్ వేజెస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, అలాగే పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదో, ఏమైనా చేంజెస్ వస్తున్నాయా లేదో అనేది చూస్తుంది, ఫస్ట్ యూజ్. సెకండ్ యూజ్ ఏంటి, వర్కర్స్కి ఒక కంపెనీలో ఆర్ ఎంప్లాయీలో వాళ్ళ ఎంప్లాయీస్కి కానీ, లేదంటే వర్కర్స్కి కానీ ఏమైనా బోనసెస్ ఇవ్వడానికి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ అనేది యూజ్ చేస్తారు. థర్డ్ వన్ ఏంటి, శాలరీ నెగోషియేషన్, వేజ్ నెగోషియేషన్. వీటికి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ కూడా మోస్ట్లీ దీనికోసం యూజ్ చేస్తారంట. వైడ్లీ అంటే మోస్ట్లీ యూజ్ చేస్తారండి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే కొన్ని పర్టికులర్ కైండ్స్ ఆఫ్ గూడ్స్కి వాటిని అనలైజ్ చేయడానికి ఇండెక్స్ నెంబర్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది ఈ యూజెస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్ యొక్క సమరీ. సో మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అంతవరకు నా అన్ని వీడియోస్ వాచ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకి స్నేహితులకి షేర్ చేయండి. సో దానివల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ.